బియ్యపిండి, శనగపప్పు, కారపప్పులు చేస్తున్నా. శనగపప్పు 2 గంటలు నానబెట్టుకోవాలి. శనగపప్పు మంచిగా నానుతుంది. అల్లం, ఉప్పు, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటున్నా. కరివేపాకు, కొత్తిమీర లేదండి, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. పచ్చికారం, కొద్దిగా బటర్ వేసుకోవాలి. కరకరలాడుతుంటాయి. మంచిగా కలుపుకోవాలి. సరిపోను వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలిపితే మంచిగా నానుతుంది పిండి. చికెన్ కట్ చేసుకొని మంచిగా దాంట్లోనే ఉతితే మంచిగా వస్తాయి. నూనెలు వేసుకుంటే మంచిగా ఎర్రగా కాలుతాయి. బాగా మసలాలి నూనె ఉంటే మంచిగా కిప్సీగా వస్తాయి. చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకోండి. తినేటప్పుడు కరకరలాడతాయి. మంచిగా వారం రోజులైనా నిలువ ఉంటాయి. మంచిగా పప్పులు మంచిగా కనిపిస్తున్నాయి చూడండి. మీరు కూడా చేసుకోండి.